గురుగారు ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళని ఆ దయ్యాన్ని వదిలించడానికి వేరే ఊరు తీసుకొని వెళ్తూ ఉంటారు కదా. సో అసలు ఆ దయ్యాన్ని అక్కడ ఊరి పొలిమేర దాటి వస్తుందంటారా ఆ దయ్యం? ఖచ్చితంగా వస్తుంది. ఓకే. మనిషిలో ఉండవలసిన గాలి ప్రభావము అతని ఒంటి మీద ఆవహించినప్పుడు ఆ దేహం ఎటు పోతే అటు ఖచ్చితంగా ఆ దేహంతోనే పాటు గాలి ప్రభావం కూడా ఖచ్చితంగా చేరుకుంటుంది. ఓకే. నిన్న కొన్ని గాలి ప్రభావాలు పొలిమేర దాటవు. ఓకే. నిన్న కొన్నిటికి మాత్రం ఖచ్చితంగా దేహంతో పాటే వస్తాయి. ఓకే. నిన్న ఆటికి సంబంధించిన గాలి ప్రభావాన్ని కూడా ఇప్పుడు కొన్ని రకాలుగా తిరుగుతూ ఉంటారు. కొంతమంది గుళ్ళని, దర్గాలని, చర్చిలని అవును. ఇలాగ తిరుగుతూనే ఉంటారు. కొంతమంది ఎంత తిరిగినా గానీ వాళ్ళను వదలవు. వదలటమే కాక మనుషులను కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఓకే. వాటికి సంబంధించిన కట్టుదిట్టమైన బంధన చేయటం వల్ల ఆ మనిషిలో ఉండవలసిన గాలి ప్రభావాన్ని శాశ్వతంగా దాన్ని భంగం చేయొచ్చు. ఓకే. అర్థమైందా తల్లి? వీటికి సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయంటేనమ్మా, గాలి ప్రభావాలు పలు విధాలు. ఓకే. కొన్ని చేస్తే వచ్చేటి, కొన్ని దారెమ్మట పోతే వచ్చేటి, కొన్ని తీసేస్తే వచ్చేటి, కొన్ని దేహాలు చనిపోయిన తర్వాత గాలి ప్రభావాన్ని తయారయ్యి కొన్నిటి మీద ప్రభావాన్ని ఆవహించేవి కొన్ని. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి. తర్వాత ఎర్రమారెమ్మ తల్లువని, బాణావతని, చెల్లంగని వీటికి సంబంధించిన ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పేరు ఉంటుంది. వీటి పేర్లను బట్టి అవి ఆవహించిన ప్రభావాన్ని బట్టి ఆటి శక్తిని బట్టి మనం దాన్ని ఏదైనా కట్టడి చేయాలి, ఏ విధమైన బంధన చేయాలి, ఏ రూట్లో పెడితే వీళ్ళకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అనేది మనం చూసుకొని దాన్ని చేయొచ్చు. అంటే ఎటువంటివి పొలిమేర దాటుతాయి అంటారు, ఎటువంటివి దాటలేవు అంటారు? చిన్న చిన్న గాలి ప్రభావాలు పొలిమేర దాటు, బలమైనవి ఖచ్చితంగా దాటుతాయి. ఆ దేహం ఎటుపోతే ఆ మనిషి ఎటుపోతే ఆ మనిషితో పాటే వస్తుంది. ఓకే. బలమైనవి అన్నారు కాబట్టి అవి చేసినవి అంటారా, చేసినవి కొన్ని ఉంటాయి, ఆవహించినవి కొన్ని ఉంటాయి. ఓకే. నా పేరు మీద ఆవహించేటి బలమైనవి, చేసినవి బలమైనవి. చేసింది దాన్ని ఇప్పదీసేదాకా అతని మీదనే ఉంటాయి. ఓకే. అది విడదీసేదాకా వాటి ఎటు పోతే అటు వచ్చేస్తూనే ఉంటాయి. కొన్ని దేహం నుంచి వేరైపోయి అకాల మరణంతో వచ్చినాయి, కొన్ని సంభవిస్తూ ఉంటాయి. వాటి వల్ల కూడా మనకు దేహంతో పాటే వస్తూ ఉంటాయి. తర్వాత మన ఎర్రమారెమ్మ తల్లని, కొన్ని పొలిమేర దేవతలని కొన్ని ఉంటాయి, దేహంతో పాటే వస్తూ ఉంటాయి, వాళ్ళని ఎదిరిస్తూ ఉంటాయి. అది ఎవరు వచ్చి కూర్చున్నా కానీ మనిషిని వదిలిపెట్టవు. అలాంటి దైవాలు కూడా చాలా ఉంటాయి. అది ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు పొలిమేర దాటి రాకోకుండా ఉండేటి చాలా చిన్నవి, వాటిని మనం ఏదైనా చేయొచ్చు. ఓకే. అంటే గురువు గారు ఇప్పుడు కాంచన మూవీలో ఆ తాయెత్తు తీయద్దు అని చెప్పడం జరుగుతుంది. అది తీయగానే మళ్ళీ దేహంలోకి ఆవహించడం జరుగుతుంది. సో అది తీయగానే నిజంగా ఆవహిస్తుందంటారు? ఖచ్చితంగా. ఆత్ని కట్టడి చేసి బంధన చేసి ఆవహించుకోకుండా ఆ దేహ శుద్ధి బలంలో ఉండాలని కొంతమంది మంత్రిచ్చి బంధన చేసి తాయెత్తు కడతారు. అది బలాని కోసమే కదా. ఆ దేహాన్ని అది తవి చూడకుండా, ఆ దేహాన్ని అనుసరించుకోకుండా మనిషి ఎక్కడ ఉన్నా సరే ఆవహిస్తుంది. ఖచ్చితంగా. ఒక్కసారి ఆవహించింది అని అంటే ఆ మనిషి దేహం నువ్వు ఎన్ని వందల కిలోమీటర్ల పైన దాన్ని ఎప్పదీయంగానే వచ్చేస్తుంది. అర్థమైంది తల్లి? ఆ మనిషికి ఎన్ని రోజులు ఉండాలి అనేది ఒక కట్టడి ఉంటుంది ముందు. ఆ దేహాన్ని వాసన పసిగట్టి అది లేకోకుండా ఉండాలంటే దానికి ఒక రోజులు ఉంటాయి. ఇన్ని రోజులు నువ్వు నియమబద్ధంగా ఉండేటికైతే అది నిన్ను ఆవహించదు. నువ్వు ఆ నియమం తప్పినప్పుడు ఖచ్చితంగా అన్ని రోజుల్లోపే నీకు ఇబ్బంది మళ్ళీ ఖచ్చితంగా జరుగుతుంది. కొంతమందికి 1 నెల ఉంటుంది, కొంతమందికి 20 రోజులు ఉంటుంది, కొంతమందికి 6 నెలలు కూడా ఉంటుంది. ఆ శక్తిని బట్టి, ఆ ప్రభావాన్ని బట్టి ఆ దేహ వాసన ఆ గాలికి ఇమ్మడనంత వరకు పర్వాలేదు. ఇమ్మడింది అని అంటే మాత్రం ఒక టైం ప్రకారం ఉంటే ఆ వాసన పోవటానికి, ఆ దానికి సంబంధించిన కట్లు కట్టడానికి, ఆ మనిషి చుట్టూ బంధన చేయటానికి ఒక సమయం పడుతుంది. ఆ సమయం దాటిన తర్వాతనే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఓకే. గురుగారు ఇప్పుడు ప్రేమికుల్లో ఎవరో ఒకరు చనిపోయారు అనుకోండి, వాళ్ళు చనిపోయినప్పుడు వేరే దేహంలోకి అది ఆవహించి ప్రేమించినట్టు సినిమాల్లో చూపిస్తారు కదా, నిజంగా అట్లా ఆవహించినవి ప్రేమిస్తాయి అంటారా? వాస్తవానికి అయితే తల్లి అన్ని అలా ఉండవు. ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ద్వేషం ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి కొన్ని దక్కకుండా పోయిన వాళ్ళు, కొన్ని ఇబ్బంది అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అవుతారన్నమాట ఉట్టిది. అర్థమవుతుందా? గాఢంగా ప్రేమించే వాళ్ళు కూడా వాళ్ళ బలం అంతవరకే వచ్చినా గానీ వాళ్ళు దక్కకోకుండా పోయినా పరమాత్మలో కలిసిన వాళ్ళు ఉన్నారు.
ఓకే. అర్థమైందా? కొన్ని దేహాలకి ఉమ్, ఆయువు తీరక ఇబ్బందికరంగా జరిగి కొన్ని రకాలుగా సమస్యలు జరిగి ఉమ్, ఏదో చెడు ద్వారాగునో ఇబ్బంది ద్వారాగునో వాళ్ళ కాలం అయిపోతే ఉమ్, వాళ్ళకి ఖచ్చితంగా గాలి ప్రభావితమయ్యి వాళ్ళని ఆవహించే మనుషులు కూడా కొంత ఉంటారు. ఓకే. అర్థమైందా తల్లి? ఉమ్, ఇది జరుగుతుంది అని చెప్పలేము, ఇది జరగదు అనేది చెప్పలేము. ఓకే. వాళ్ళ విధి జాతక బలాలను బట్టి ఉమ్, వాళ్ళకి సమస్య జరుగుతుంటే ఉందా లేదా మనం కనిపెట్టచ్చు. ఓకే. ఇలా అవుతుంది అనేది మనం గ్యారంటీ చెప్పకూడదు. ఓకే. ఇలా అవ్వదు అనేది కూడా మనం చెప్పలేము. ఓకే. అలా జరిగినే ఉన్నాయి, జరగనే ఉన్నాయి. ఓకే. అర్థమైందా తల్లి? ఇలాగ జరిగినే కొన్ని చూసాం, ఉమ్, అలా ఉన్న సమస్యలు మనం తీర్చేసాం. ఇలా జరగనే కూడా శుభప్రదంగానే ఉంటారు ఎవరైనా. ఇలా జరగనే మనకు జరగనట్టే ఉంటాయి. ఇలా వచ్చి చూపించేవి కూడా కొన్ని మనం చూసాం కాబట్టి నిదర్శనంగా ఈ కొన్ని ఉన్నాయి, ఉమ్, కొన్ని లేవు. ఓకే. అర్థమైందా తల్లి? అలాగ అందరూ అవుతారన్నమాట ఒట్టిది. కొంతమంది అవుతారు, వాళ్ళు సంభవించి కూర్చుంటారు, కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, పేర్లు చెప్తూ ఉంటారు, పలానా మనిషిని అని కూడా చెప్తూ ఉంటారు. ఉమ్, వాళ్ళని అన్ని రకాలుగా మనం ఎడదీస్తూ ఉంటాం, పంపిస్తూ ఉంటాం, వాటిని అన్ని రకాలుగా తోలేసి ఏ దారిలో పంపించాలో ఆ దారిలో పంపిస్తూనే ఉంటాం. ఓకే. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష కాలభైరవాయ నమో నమః. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.